సార్ మీ పేరు? రామకృష్ణ అండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. కర్నూలా? సార్ ఇప్పుడు దేవి నవరాత్రులు కదా, ప్రభుత్వ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి సార్? ప్రభుత్వ ఏర్పాట్లు అంటే మొదటగా పార్కింగ్ దగ్గర నుండి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. పార్కింగ్ దగ్గర నుండి తర్వాత ఉచిత బస్సుల ఫెసిలిటీ కావచ్చు దర్శనం కొరకు, తర్వాత వచ్చేసి క్యూ లైన్ల మెయింటెనెన్స్ కావచ్చు. అంటే ఉచిత దర్శనానికి 2 క్యూ లైన్లు ఉన్నాయి, 100 రూపాయలు ఉంది, 300 రూపాయలు ఉంది, 500 రూపాయలు క్యూ లైన్ మెయింటెనెన్స్. ఆ క్యూ లైన్ మెయింటెనెన్స్లో ఉచిత వాటర్ ఫెసిలిటీ అనేటువంటిది అడుగడుగున ఉచిత వాటర్ ఫెసిలిటీస్ అనేటువంటివి ఉన్నాయి. తర్వాత విజయవాడ మున్సిపాలిటీ వారు కూడా ఈ యొక్క ఉచిత వాటర్ ఫెసిలిటీస్లో చాలా బాగా అద్భుతంగా వాళ్ళ సేవలు అందిస్తున్నారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు అద్భుతంగా ఉన్నాయి. తర్వాత దర్శనం కూడా చాలా తక్కువ టైంలో దర్శనం పూర్తయింది. తర్వాత వచ్చేసి దర్శనం కంప్లీట్ చేసుకొని కిందికి వస్తేనే అన్నదాన వితరణ కావచ్చు. తర్వాత ప్రసాదం కౌంటర్లు విరివిగా దాదాపు 10-12 ప్రసాదం కౌంటర్లు పెట్టారు. ప్రసాద కౌంటర్ల దగ్గర కూడా క్యూ లైన్ అంత ఎక్కువగా ఏమీ లేదు. ఇది చాలా అద్భుతంగా సౌకర్యాలు ఉన్నాయండి. గతంలో కంటే చాలా అద్భుతంగా సౌకర్యాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో కూడా కల్తీ జరిగింది లడ్డు విషయంలో అంటున్నారు కదా, దాన్ని మీరు ఎలా బాధపడ్డారు సార్? లడ్డు విషయంలో జరగడం అనేటువంటిది అది పెద్ద తప్పు. ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తునిగా నేను ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాను, పరకామణి సేవ వెళ్తూ ఉంటాను. కాకపోతే అది నిజమా అబద్ధం అనేటువంటిది మనం జడ్జి చేయలేం. కానీ అదైతే కోర్టు పరిధిలో ఉంది. ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవడం ఎటువంటి జరుగుతుంది. కానీ అలా కనుక జరిగి ఉంటే మాత్రం భక్తుల మనోభావాలు అయితే చాలా చింతిస్తున్నాయి. తర్వాత వచ్చేసి అది మాత్రం జరిగి ఉంటే మాత్రం చాలా పెద్ద తప్పు అవుతుంది. అలా ఎవరు చేయకుండా ఉండకూడదు. ఎందుకంటే అవి ఒక హిందూ ప్రజలకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీసే విధానం కాబట్టి గతంలో ఇలాంటి చర్యలు ఎప్పుడు జరగలేదు. అలా జరిగి ఉంటే మాత్రం అది ఒక పెద్ద తప్పుగా మేము భావిస్తున్నాం. ఎక్కడుంటారండి? ప్రసాదంపాడు. సార్ అంటే ఇప్పుడు దేవి నవరాత్రులు కదా, ప్రభుత్వ ఏర్పాట్లు అనేవి ఎలా ఉన్నాయి సార్? చాలా బాగున్నాయి, క్రౌడ్ బాగా వస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. మాకు 1:30లో జరిగిపోయింది దర్శనం కూడా. మేము మార్నింగ్ 4:35కి అలా వచ్చాము. వితిన్ 2 అవర్స్లో జరిగిపోయింది. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి సార్. అంటే రాకపోకలకు కానీ మెయింటెనెన్స్ కానీ ఎలా చేశారు సార్ ఈ ప్రభుత్వం? బాగానే ఉంది. మధ్య మధ్యలో ఫ్యాన్స్ అలా లేవు క్యూ లైన్స్లో. ఆ ఫ్యాన్స్ కూడా ఏమైనా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. వాటర్ సప్లై బాగుంది సార్. అంటే ఇప్పుడు గతంలో చూస్తుంటారు, ఇప్పుడు చూస్తుంటారు, ఏమైనా గమనించారా సార్? కంపారిజన్ అలా చెప్పడానికి ఏమీ లేదు, బట్ ఓవరాల్గా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. వచ్చారు సార్? కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. సార్ అంటే ఇప్పుడు దేవి నవరాత్రి ప్రభుత్వ ఏర్పాట్లు అనేది ఎలా ఉన్నాయి సార్? చాలా చక్కగా ఉన్నాయండి. ప్రతి చోట నీటి సదుపాయం అయితేనేమి, దర్శనం తర్వాత ప్రసాదం కౌంటర్లు అయితేనేమి అన్నీ చాలా చక్కగా చేశారండి. పోలీసు వారు కూడా చాలా చక్కగా అందరికీ గైడెన్స్ ఇస్తూ చేస్తూ ఉన్నారు సార్. అంటే ప్రభుత్వ ఏర్పాట్లు వాటర్ ఫెసిలిటీ కానీ ఇలాంటివి ఏమైనా లేకుండా ఏమైనా ఉన్నాయా సార్? చాలా చక్కగా ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి లోటు లేదు సార్. చాలా చక్కగా చేశారు. వాటర్ బాటిల్స్ ఈవెన్ దర్శనానికి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా వాటర్ ఇస్తున్నారు, వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. చాలా చక్కగా ఉన్నాయి సార్ ఏర్పాట్లు అయితే. దర్శనం కూడా మంచిగా ఏర్పాట్లు చేశారు. గతంలో మీరు దేవి నవరాత్రులకు వచ్చారా సార్? ఇంతకుముందు వచ్చామండి. అప్పటికంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గానే ఉన్నాయి సదుపాయాలు. ఏమేమి గమనించారు సార్? మెయిన్గా నీటి సదుపాయం అనుకోండి, తర్వాత క్యూ లైన్ మెయింటెనెన్స్ అనుకోండి, తర్వాత పోలీసు వారి సేవలు అనుకోండి, అన్నప్రసాద వితరణ అనుకోండి. సో చాలా చోట్ల మార్పులు అనేవి కనపడతా ఉన్నాయండి. సార్ మీ పేరు? మా పేరు సత్యనారాయణ. ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ లోకలే. దేవి నవరాత్రులు ఏర్పాట్లు ఎలా చేశారు సార్ ప్రభుత్వం? ఏర్పాట్లు బాగున్నాయి, ఎవరికి ఏది కలితే అన్నీ ఇస్తున్నారు. కానీ 2 గంటలు పెట్టిన టైము 6:30కి వెళ్ళినప్పుడు వచ్చాం. బాగా దర్శనం మాత్రం బాగా జరిగింది, ఫ్రీగా అయింది, పర్లేదు, ఏం పర్లేదు, ఏది ఇబ్బంది లేదు. ఎవరికైతే అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లు అనేవి వాటర్ ఫెసిలిటీ కానీ ఎలా ఉన్నాయి? కానీ ఇప్పుడు కొద్దిగా బాగుంది ప్రభుత్వం, ఎవరికి అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అంటే మీరు గతంలో చూస్తుంటారు, ఇప్పుడు చూసినారు, గమనించారు? చాలా ఇబ్బంది పడ్డాం. ఈసారి అయితే తొందరగా అయిపోయింది, దర్శనం కూడా తొందరగా అయిపోయింది. ఎక్కడికక్కడ ఏం కావాలంటే అన్ని చూపిస్తున్నారు శుభ్రంగా. ఇబ్బంది ఏం పడవసరం లేదు, హ్యాపీగా అయిపోతుంది, పర్లేదు. థ్యాంక్ యూ. వరదల టైంలో అన్ని బాగానే అందుకున్నాం, అన్ని బాగానే వచ్చాయి. ఏర్పాట్లు ఎలా చేశారమ్మా? ఇంటింటికి వచ్చి ఇచ్చారండి బాగానే. దేవి నవరాత్రులకి ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా చేశారు? బాగానే చేస్తున్నారండి. వాటర్ ఫెసిలిటీ కానీ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి, బాగుంది, అంతా బాగానే చూస్తున్నారండి. ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తావమ్మా? అక్కడ సెక్యూరిటీ బాగానే ఉంది, ఎవరికి ఏమవ్వకుండా. సరే.